అందరికీ నమస్కారం. ఈరోజు కామాక్షి సమేత పాండురంగేశ్వర స్వామి దేవస్థానం పండరంగం గ్రామంలో ఉన్నాము. పాకాడు మండలం, తిరుపతి జిల్లా. ఈరోజు ఇక్కడ మహాశివుడి యొక్క కార్యక్రమాలు చాలా జరిగినాయి. ఈ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు మనం ఈ దేవస్థానం కాడికి రావడం, ఇక్కడ తిలకించడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉండే వాళ్ళని ఈ స్థల పురాణాన్ని గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం. కామాక్షి సమేత పాండురంగేశ్వర స్వామి ఆలయం ఎంతో పురాతనంగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం కొత్తగా మధుసూదన్ రెడ్డి గారు ధర్మకర్తగా వ్యవహరించి ఇక్కడ ఎంతో అద్భుతంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయం ఎంతో పురాతనమైనది. దశరథ మహారాజు కాలంలో నుంచి ఉందని పురాణం చెప్తుంది. రామలక్ష్మణులు ఇట్లా వనవాసం వచ్చినప్పుడు రాముడు చెప్పాడంట హనుమంతుడికి, హనుమంత ఒక మంచి లింగాన్ని తెచ్చామంటే ఇక్కడ ప్రతిష్ఠిస్తాము అని చెప్పగా ఆయన ఏం చేశాడంటే లింగాని కోసం కాశీకి వెళ్ళాడంట. కాశీకి వెళతానే ఆ లింగ ప్రతిష్ఠించే టైం కాస్త దాటిపోగా మన శ్రీరామచంద్రమూర్తి అక్కడ ఉండేటటువంటి పక్కన ఉండేటటువంటి ఒక లింగాన్ని, సైకిత లింగాన్ని ఏర్పాటు చేసి పెట్టడం జరిగింది. తర్వాత హనుమంతుల వారు వచ్చి నేను తెచ్చిన లింగం ఎక్కడ పెట్టమంటానంటే ఆయన పక్కన పెట్టేసి బలవంతంగా పైకి తీయడం జరిగిందనమాట. అయినా కానీ అది రాలేదు. హనుమంతుల వారు ఆ లింగాన్ని ఎంత తీసినా రాకపోగా ఆయన చేతి వేళ్ళు గోళ్ళు కూడా ఆ లింగం మీద పడి ఉంటుంది. అది స్థల పురాణం చూడవచ్చు. తర్వాత కాలక్రమేణా సునామీలు వచ్చి ఇదంతా భూస్థాపితం అయిపోయిన తర్వాత చోళరాజులు దీన్ని కనిపెట్టి ఇక్కడ గుడి ఉందని చెప్పి ఆ తవ్వకాల్లో బయటపడిందంట. అంటే మన కాళహస్తి ఆలయం కంటే కూడా ఇంకా పురాతనమైనటువంటి ఆలయం ఇది. భక్తులంతా కూడా వచ్చి స్వామివారిని దర్శించి స్వామివారి అనుగ్రహాన్ని పాత్రలు కావాలని మరి కోరుతున్నాం. ఓం నమః శివాయ. శ్రీరాముల వారు హనుమంతుని ఒక శివలింగాన్ని తెమ్మని పూజ చేయాలని చెప్పడం జరిగింది. హనుమంతుల వారు శివలింగం తెచ్చే లోపల కాలాతీతం అవుతుందని శ్రీరాముల వారు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. హనుమంతుల వారు వచ్చాక
ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. నేను తెచ్చిన శివలింగం ఎక్కడ పెట్టాలంటే అప్పుడు హనుమంతుల వారు తెచ్చిన శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. ఆ శివలింగాన్నే మీరు చూస్తున్నారు, దర్శిస్తున్నారు. కామాక్షి సమేత పాండురంగేశ్వర స్వామి పేరుతో ఇక్కడ వెలిశారు స్వామివారు. హనుమంతుల వారు వచ్చేసరికి కాలాతీతం అవుతుందని సైంధవ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది శ్రీరాముల వారు. ఆ శివలింగాన్నే ఇప్పుడు మనం చూస్తున్నాము, దర్శిస్తున్నాం. రామలింగేశ్వర స్వామి దేవస్థానం. హనుమంతుల వారు వచ్చేసరికి ప్రతిష్ఠించి ఉండడంతో స్వామివారి కోపం వచ్చి ఈ శివలింగాన్ని పీకడం జరిగింది. ఆ శివలింగం మీద గోర్లు ముద్రలు కూడా కనిపిస్తున్నాయి. స్వామివారిని దర్శిస్తే అన్నీ కనిపిస్తుంది. శ్రీ కామాక్షమ్మను కూడా ఇక్కడ దర్శించుకోవచ్చు భక్తులు. కామాక్షి సమేత పాండురంగేశ్వర స్వామి కళ్యాణం తిలకించవచ్చు. భక్తులందరూ చూసి దర్శించుకోవాల్సిందిగా ప్రార్థన. Shambho